దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోన పేద బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోన తెలుగుదేశం పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లోనే నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించి 9 నెలల కాలంలో అధికారం చేపట్టుకున్న మహనీయుడు ఎన్టీ రామారావు గారు వారి జీవిత చరిత్ర సూర్యచంద్రునంత వరకు నిలిచిపోతుంది. ఇవాళ భారతదేశ చరిత్రలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్టీ రామారావు గారు నిలిచారు. ఈనాడు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎన్టీఆర్కు మించిన సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ జాతీయ రాజకీయాల్లో ఇద్దరు తెలుగువారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకటి ఎన్టీ రామారావు గారు అయితే ఎన్టీ రామారావు గారి తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధమైన కేసీఆర్ గారి పేరు కూడా సూర్యచంద్రులంత వరకు వీళ్ళిద్దరి పేర్లు నిలిచిపోతుంది. మరొక్కసారి నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక జోహార్లు అర్పిస్తూ జై ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్.